కట్నం కోసం ప్రాణం తీస్తారా? కొడుకు పుట్టలేదని కన్న కూతుర్లను చంపేస్తారా? ప్రేమించిన 6 నెలలకే కట్నం కోసం రోకలతో కొట్టి కొట్టి చంపేస్తారా? చంపుతేనే చస్తేనే అన్నిటికీ సొల్యూషన్. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మస్తున్నా. జాను లిరి రియల్ స్టోరీస్. నేను ఇది అనుకున్న తర్వాత, నేను డిసైడ్ అయిన తర్వాత ఎట్లా రిసీవ్ చేసుకుంటారో జనాలు అనుకున్నా. కానీ నేను ఒక వీడియో పెట్టిన తర్వాత నాకు ఎన్ని కాల్స్, ఎన్ని మెసేజెస్. కొంతమంది గవర్నమెంట్ టీచర్లు ఫోన్ చేసి, మేడం నా బాధని మీ నోటి నుంచి నేను వినాలనుకుంటున్నాను, కొంచెం షేర్ చేస్తారా అని అడుగుతున్నారు. అంటే ఎందరి మనసులో ఎన్ని బాధలు ఉన్నాయి చెప్పుకోలేని. అప్పుడు అనిపించింది, జాను నువ్వు కరెక్ట్ చేసినావు, ఇదొకటి పెట్టి కొందరికి హెల్ప్ చేస్తున్నావు నువ్వు అని చాలా హ్యాపీ అనిపించింది నాకు. సరే, ఈరోజు మీ ముందుకి కొన్ని రియల్ స్టోరీస్, మీ అందరికీ తెలిసినవే. చాలామంది అక్క మాట్లాడట్లేదన్నారు, దాని గురించి నా ఒపీనియన్, ఆ స్టోరీస్ గురించి, ఆ జరిగిన దాని గురించి నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. జాను లిరి రియల్ స్టోరీస్. ఇది నీ కథ, నా కథ, మనందరి కథ. మొన్న ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, వైషు గురించి. వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకొని ఏడుస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. వాటెవర్ వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ చంపేయడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని మీ అమ్మ కట్నం తెమ్మని చెప్పి మీ అమ్మ మాట విని చంపేస్తావా? కరెక్ట్ కాదు. అంటే నేను అనేది ఏంటంటే, నీకు నచ్చకపోతే, నీకు కట్నమే కావాలనుకున్నప్పుడు, నాకు నువ్వు వద్దు, నాకు కట్నం కావాలని చెప్పి అమ్మాయిని వదిలేయి, వేరే అమ్మాయిని చేసుకో. నీకు కట్నం వస్తుంది కదా, కట్నం ఎవరిస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. చంపితే ఏమొస్తుంది? ఒక మనిషి చచ్చిపోతే ఇప్పుడు ఏమొచ్చింది? నీకేమొచ్చింది? వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు కదా. అయినా ప్రేమించిన తర్వాత కట్నం కోసం ఆశించుడేంది? అంటే నాకు ఒకటి తెలియక నేను అడుగుతా, ఏంటంటే పెళ్లి చేసుకొని మనం కట్నం ఇస్తే మన కట్నం డబ్బులతోని మనల్ని చూసుకుంటేంది? నాకు అర్థమవుతలేదు అసలు. నువ్వు కదా కష్టపడి సంపాదించి ఒక అమ్మాయిని జాదాల్సింది, కట్నం కోసం ప్రాణం తీస్తారా? చిన్న పిల్ల అది, దాని బతుకు అదేదో బతుక్కునేది కదా. ఇప్పుడు నీ బతుకు ఏమైంది? చంపితే ఏం రాదు బ్రో. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్యలు, అమ్మాయిలు లేని వాళ్ళకి అమ్మాయి విలువ తెలుస్తుంది, నీలాంటి వాళ్ళకి కాదు. ఈ స్టోరీ కూడా మీ అందరికీ తెలుసు. భార్య భర్త పిల్లలు హ్యాపీగా ఉంటున్నారు. ఉండే టైంలో 10th క్లాస్ వాళ్ళందరూ గెట్ టుగెదర్ చేసుకుంటారు కదా. ఆ గెట్ టుగెదర్కి ఈమె పోయింది. ఈమె 10th క్లాస్లో ఎప్పుడో ఉన్నప్పుడు అలా బాయ్ ఫ్రెండ్ ఆ గెట్ టుగెదర్కి వచ్చిండు. ఇద్దరు కలిసిర్రు, పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి. మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు, ఫోన్లు మాట్లాడుకుంటారు. మరేం మాట్లాడుకున్నారేమో తెలియదు. పిల్లలు అడ్డుగున్నారని చెప్పి, హస్బెండ్ అడ్డుగున్నారని చెప్పేసి ముగ్గురిని చంపి అంతో పోయింది. ఏం మనిషివి నువ్వు? నిన్ను మనిషి అనాలా, ఇంకేం అనాలా నాకు అర్థమవుతలేదు. పిల్లలేం చేసిర్రు చెప్పనుంటివి. నాకు పాత లవర్ ఉన్నాడు, నేను మొన్న పోయినా కదా గెట్ టుగెదర్కి, వాడు వచ్చిండు, మా ఇద్దరం మళ్ళీ కలుసుకుందాం అనుకుంటున్నాం, నాకు నువ్వొద్దు, కట్టుకున్నోడొద్దు, 9 నెలలు కడుపులో మోసిన పిల్లలు కూడా వద్దు, నాకు ఆడే కావాలని చెప్పి పోతే, ఈయన ఇంకో పెళ్లి చేసుకునేటోడో లేకపోతే పిల్లల్ని ఎట్లా సాదుకునేటోడో సాదుకుంటాడు కదా. చంపితే నీకేమొచ్చింది? నువ్వు అంత పోయి మంచిగానే ఉన్నావు కదా. నువ్వే కదా కడుపులో 9 నెలలు మోసి కన్నావు నీ కొడుకుని. ఎట్లా చంపబుద్ధి అయింది? ఇంకోని కోసం, ఎవడో కోసం. ఒకడేమో కట్నం కోసం, ఒకతేమో ప్రేమించినోడు వచ్చిందని వాళ్ళ కోసం. ఎందుకు? రీసెంట్గానే కొడుకు పుట్టలేదని చెప్పేసి 2 కూతుర్ని బాయిలో దొబ్బి చంపేసిండు. ఏమొచ్చిందన్నా నీకు? చంపెత్తే ఏమొచ్చింది నీకు? చిన్న పిల్లలన్నా చంపెత్తావా? సరే, నీకు కొడుకు పుట్టలేదు, ఆమెనే ఆ పిల్లల్ని ఎల్లగొట్టి ఇంట్లో నుంచి వాళ్ళ ఇంటికి పోతారా లేకపోతే అడుక్కొని బతుకుతారో, ఎట్లనో బతుకుంటారు కదా అన్న. నువ్వు ఇంకో పెళ్ళి చేసుకో, మరి నీకు కొడుకు పుడతారని గ్యారంటీ ఇస్తావా? మళ్ళా పొట్టపోతే మళ్ళీ వాళ్ళని కూడా చంపేస్తావా?
ఏం చేస్తారన్న కొడుకులు పుట్టి నీకు? బిడ్డలు నువ్వు మంచాన పడితే బిడ్డలే అన్న నీ దగ్గర చూసుకునేది. కొడుకుల కోసం బిడ్డలను చంపుడు, కట్నాల కోసం భార్యలను చంపుడు, ఎవడో వచ్చిండని చెప్పేసి కట్టుకున్న మొగుడిని పిల్లల్ని చంపుడు. ఏం జరుగుతుంది అసలు? మొన్న కూడా ఒక అక్క, తనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, హస్బెండ్ మంచిగా ఉన్నాడు, అమ్మ నాన్న అందరు బాగున్నారు, ఇంతింత పిల్లలు, ఇంటర్ సెకండ్ ఇయర్, ఆ పిల్లల్ని పట్టుకొని ఏం బాధపడ్డదో ఏమో, పోయి ట్రైన్కి పడ్డారు. అంటే చచ్చిపోతేనే దేనికైనా పరిష్కారమా? సంపెత్తనే పరిష్కారమా? అంటే సంపెత్త ఇప్పుడు కట్నం వచ్చింది, సంపెత్తే నీకు ఆనందం వచ్చింది, సంపెత్తే నీకు కొడుకులు పుట్టిర్రు, సంపెత్తే నీకు బాధ తీరిపోయింది, చచ్చిపోతే బాధ తీరిపోతుంది. ఉన్నది ఒక్కటే లైఫ్, అడుక్కొని తిన్నా కూడా బతికే ఉండాలి. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఎట్లా చస్తాం, ఎప్పుడు చస్తామో చెప్పలేం, కానీ బతుకుండాలి, బతికి ఏదైనా చేయాలి. అంటే నేను ఎందుకు ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నానంటే, చాలామంది నన్ను అక్క నువ్వు మాట్లాడట్లేదు దీని గురించి అని. ఏం మాట్లాడమంటారు? ఏమని మాట్లాడమంటారు? ఆ లేడ్చే వీడియోలు చూస్తుంటే ప్రాణం తడుక్కుపోతుంది ఘోరంగా. ఒక్కొక్కడు చిన్న పిల్లల్ని, ఇంత చిన్న పిల్లలు ఏం కనబడుతుందో నాకు తెలియదు. కూతురునైతే మంచిగా కాపాడుకోవాలి, పక్కోని చిన్న పిల్లల మీద వీనికి అది. ఇంతేనా? మన ఫ్యామిలీయే మంచిగా ఉండాలి, మనోళ్ళే మంచిగా ఉండాలి, చెల్లైనా ఎవరైనా పక్కోని చెల్లె మీద కన్నేయాలి. నేనొక్కటే చెప్తున్నా, చచ్చిపోతేనో చంపితేనో కాదు, నీకు నచ్చపోతే వదిలే. మీ అమ్మకి కట్నం కావాలంటే కట్నం ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకో. బాధ వచ్చిందని చచ్చిపోడు, నాకు ఇది లేదని చంపుడు కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మీకు ఎవరైనా నచ్చకపోతే డైరెక్ట్ ముఖం మీద చెప్పి నాకు నచ్చలేదు నువ్వు వద్దని చెప్పి వదిలిపెట్టరు. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. నీ బతుకు నాశనం చేసుకొని వాళ్ళ బతుకు నాశనం చేసి ఫ్యామిలీ బతుకులను రోడ్డుకి ఇరిస్తే ఏమొస్తుంది? నేను ఇప్పటిదాకా మాట్లాడిన మాటలల్లో ఏమైనా తప్పుంటే క్షమించండి. నాకు అనిపించింది నేను మాట్లాడిన. ఒకటే చెప్తున్నా, ఎదుటి వాళ్ళ తప్పు లేకుండా మనం వాళ్ళని ఏడిపించినా బాధ పెట్టినా ఆ ఉసురు ఎప్పటికీ పోదు. కర్మ అంటారు కదా, కర్మ మనకే దాకుతుంది ఏదో రూపంలో. అది బాగా గుర్తుపెట్టుకోరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీకు నచ్చకపోతే ముఖం మీద నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపో. బాధ పెట్టుకుంటా వాళ్ళ ఉసురు తీసుకోకు, జాగ్రత్త. ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. అదే బతుకు నీకు జరుగుతుంది, నీ జీవితంలో జరుగుతుంది. కొంతమంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని మనసుని చంపుకొని వాళ్ళతో బతుకుతారు. చాలామంది జీవితాల్లో చూసిన. కొంతమంది అమ్మ నాన్న ప్రేమగా పెంచుతారు, నాకు అమ్మ నాన్న వద్దు నాకు వాడే కావాలని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినోడు వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళ నాన్న మాట విని దాన్ని చంపేస్తాడు. నేను ఒక వీడియో కూడా చూసిన, మర్చిపోయినా. సీసీ కెమెరా అటాచ్ చేసుకున్నాడు, రోకలతో ఘోరంగా కొట్టి చంపింది. నాకు ఎట్లా అనిపించిందంటే, నువ్వు ప్రేమించుడు ఎందుకు, పెళ్లి చేసుకున్నాడు ఎందుకు, నీ చేతుల్లో చచ్చిపోవడానిక? మిమ్మల్ని ప్రేమించి మా అమ్మ నాన్న ఎదిరించి మీతో వచ్చింది. ఆ వీడియో చూసినప్పుడు నా ప్రాణం, నాకు మస్తు మాట్లాడాలని ఉంటుంది, తిట్టాలని ఉంటుంది, తిట్టలేకపోయినా మాట్లాడలేకపోయినా. ఒకటే చెప్తాను, ప్లీజ్ దయచేసి నచ్చపోతే వదిలేయండి. మీ బతుకు మీరు బతుకు, రాళ్ళ బతుకు నల్లం బతకనియరు. ఇంకా మంచి మంచి వీడియోస్, ఇంకా మంచి మంచి రియల్ స్టోరీస్తోని మీ ముందుకు రాబోతున్నా.
చాలా రియల్ స్టోరీస్. ఒక్కొక్కరు నాకు ఫోన్ చేసి వాళ్ళ బాగా చెప్పుకుంటుంటే ప్రాణం పోతుంది. అవన్నీ స్టోరీస్ నేను ముందుకు తీసుకురాబోతున్నాను. ఇంకో వీడియోతో నేను ముందుకు వస్తాను. మీ జాను లిరి. ఇది నీ కథ, నా కథ, మనందరి కథ. జాను లిరి రియల్ స్టోరీస్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.